నందికొట్కూరులో టీడీపీ వర్సెస్ టీడీపీ అన్నట్లుగా సాగుతోంది. నేడు నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం జరగనుంది. ఈ క్రమంలో మున్సిపల్ కౌన్సిల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు మున్సిపల్ అధికారులు అవిశ్వాస తీర్మానానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మీటింగ్ హాల్లోకి మీడియా అనుమతి లేదని చెబుతున్నారు. నందికొట్కూరు టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యే గిత్తా జయసూర్య, ఎంపీ బైరెడ్డి శబరి వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సొంత పార్టీ కార్పొరేటర్లు చేజారిపోయినా వైసీపీ నేతలు మౌనంగా ఉన్నారు. ఎమ్మెల్యే వర్గం వైపు 16 మంది, ఎంపీ వర్గం వైపు 11 మంది వార్డు సభ్యులు ఉన్నట్టు సమాచారం. గత 4 రోజులుగా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు ఇరు వర్గాల నేతలు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కిషోర్, గీత, ఈ యొక్క నందికొట్కూరు టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రధాన నేతల మధ్య ఈ యొక్క ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. దీంతో ఈ యొక్క వారి ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు నందికొట్కూరు మున్సిపాలిటీని వేదికగా చేసుకున్నారు. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి సుధాకర్ ఈ యొక్క ఎంపీ వర్గం అంటే బైరెడ్డి శబరి వర్గంలో ఉండటంతో అతని దించేసి ఎమ్మెల్యే వర్గానికి అనుకూలంగా ఉన్నటువంటి వైస్ చైర్మన్ ని చైర్మన్ గా చేసుకోవాలి, లేదా వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తిని చైర్మన్ గా చైర్లో కూర్చోబెట్టాలి అన్న ఒక వ్యూహానికి ఇరు వర్గాల నేతలు కూడా ఈ యొక్క వ్యూహరచన చేశారు. అయితే గత 4-5 రోజులుగా కూడా ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి వార్డు సభ్యులందరినీ కూడా వారి వారి ప్రత్యేక శిబిరాలకు తరలించారు. ఇప్పుడు ఈ యొక్క సమావేశానికి నేరుగా శిబిరాల నుంచే అభ్యర్థులు వస్తారని సమాచారం తెలుస్తోంది. అయితే ఈ యొక్క అవిశ్వాస తీర్మానానికి ఎంపీ వర్గానికి చెందినటువంటి కార్పొరేటర్లు హాజరవుతారా లేదా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. అయితే ఈ యొక్క మొత్తం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో వైసీపీ సైలెంట్ గా ఉండటం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఒక పక్క ఈ యొక్క టీడీపీ చేస్తున్నటువంటి రాజకీయాలను ఉద్దేశించి ఇటు న్యాయస్థానాల సంప్రదించే యొక్క న్యాయ సలహా తీసుకుంటామని చెప్పి వైసీపీ చెప్తోంది. విప్ జారీ చేస్తామని కూడా మరోవైపు మీడియాకు సమాచారం ఇస్తున్న పరిస్థితి ఇక్కడ నందికొట్కూరులో దాగుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా పోలీసులు 150 మందికి పైగా బలగాలను మోహరించి యొక్క భద్రతా చర్యలు చేపడుతున్నారు. గీత, అయితే కిషోర్, మరి ఈ అవిశ్వాస తీర్మానం నిజంగానే ఫలించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? అంటే ఈ వైసీపీ చెప్తున్న దాని ప్రకారం యాజ్ పర్ ద బైలా ఈ యొక్క మున్సిపల్ చట్టాల ప్రకారంగా దాదాపు 19 మంది ఉండాలి అన్నది వారు చెప్తున్నారు టెక్నికల్ గా. అయితే కోఆప్షన్ బిల్లు ఎక్స్ ఆఫిషియో సభ్యులతో కలిపి నందికొట్కూరు ఎమ్మెల్యే వర్గానికి సంబంధించి మొత్తంగా 16 మంది సభ్యులు ప్లస్ ఒక ఎమ్మెల్యే ఉంటాడు, అంటే 17 మంది ఉంటారు. కాబట్టి మా వర్గం మెజారిటీ ఉంది కాబట్టి అవిశ్వాసం ఈజీగా నెగ్గుతామని ఎమ్మెల్యే వర్గం చెప్తుంటే, ఇది మాత్రం 19 మంది ఉంటేనే ఈ యొక్క ఓటింగ్ చెల్లుతుంది, లేకపోతే ఇది చెల్లదు అని చెప్పి ఎమ్మెల్యే వర్గం చెప్తుంది. ఏదేమైనా కూడా అసలు ఈ వైసీపీ మొత్తం కూడా ఈ యొక్క నందికొట్కూరు మున్సిపాలిటీలో కేవలం టీడీపీకి సంబంధించి ఉన్నది ఒక అభ్యర్థి మాత్రమే. మిగతా 28 మంది దాదాపుగా ఈ యొక్క వైసీపీకి చెందిన వారు ఉంటారు. అయితే ఈ వైసీపీ మాత్రం ఈ యొక్క ఓటింగ్ సమయంలో విప్ జారీ చేస్తాం, విప్ జారీ చేయడం వల్ల ఈ యొక్క మొత్తం సభ్యులందరూ కూడా అనర్హతకు లోనవుతారు కాబట్టి అని చెప్పి ఈ యొక్క ఎన్నిక చెల్లదు, ఈ ప్రక్రియనే సరైనది కాదు అని వైసీపీ ఒకవైపు చెప్తోంది. మొత్తంగా చూడాలి అసలు ఎవరు హాజరవుతారు, ఎంతమంది హాజరవుతారు, ఈ యొక్క ప్రక్రియ ఏ విధంగా ఫలం తీసుకుంటుందన్నది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. గీత, రైట్.